ఇప్పటికే దర్యాప్తు బాగానే జరుగుతుంది. మరి ఈ దర్యాప్తు ఒక లక్ష్యం ఇచ్చి ఏంటంటే ఈ మాదక ద్రవ్యాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, దాని లోతుగా దాన్ని పరిశీలించి బాధ్యులు ఎవరు, మరి ఈ రుగ్మతని మన హైదరాబాద్ నుంచి తరిమి కొట్టడానికి ప్రణాళికాబద్ధంగా శాఖాపరంగా ముందుకు పెడుతున్నాం. ఇవాళ ఈవెంట్ మేనేజర్స్ అందరికీ నేను కోరడం ఏంది, ఎందుకంటే మీరు అనేకమైన ఈ పబ్స్లో మరి ఇతర ప్లేసెస్లో మీరు కల్చరల్ ప్రోగ్రామ్స్ చేస్తారు. మరి యువకులు భారీ ఎత్తున మీరు ప్రభావితం చేసే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఏ కల్చరల్ ప్రోగ్రామ్ చేసిన ఈవెంట్లో అందులో భాగంగా మన మాదక ద్రవ్యాలు సేవించరాదు, మాదక ద్రవ్యాల్ని ఎట్టు పరిస్థితుల్లో మనం దాన్ని నివారించాలి, పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరించాలి. మీరు ఆల్రెడీ టోల్ ఫ్రీ నంబర్స్ కూడా ఇవ్వటం కూడా జరిగింది. ఎక్కడైనా మీ ప్రాంతాల్లో మీకు అనుమానం ఉంటే అలాంటి పిల్లల మీద, అలాంటి వాళ్ళ మీద, అలాంటి కేంద్రాల మీద, స్థావరాల మీద కూడా మీరు గట్టి నిఘా పెట్టవలసిన అవసరం